వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ చూపులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలేదుగా చిట్టి చిట్టి ముద్దులే పెట్టి పెట్టి ఊడే రపిస్తున్నా నువ్వు నా గల్లా పెట్టి గుండెలో గంటే కొట్టి మోతే మోగిస్తున్నావే జిల్ జిల్ జిగా వచ్చేసింది ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇన్ కరీంనగర్. ఓకే రైట్. సో ఇది కరీంనగర్ స్టూడెంట్స్ అండ్ కరీంనగర్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ ఇది ఏమాత్రం సరిపోదు, ఇంకా వాళ్ళలో చాలా విషయం ఉందంట. సో అది బయటకు తీసుకురావడానికి మనం ఏం చేయాలి? వాళ్ళు కొన్ని టాస్క్లు ఇచ్చేయాలి. ఎందుకంటే వాళ్ళలోని విషయం అంటే లైక్ స్పెషల్ టాలెంట్స్ అండ్ స్పెషల్ యాక్టివిటీస్ అదే ఉంటది అని చెప్తున్నా. రైట్. సో ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా విల్ మూవ్ ఆన్ టు టాస్క్. సో మరి టాస్క్ చేయాలంటే మనకి రేణు టీం నుంచి 3 అబ్బాయిలు అండ్ నితిన్ టీం నుంచి 3 గర్ల్స్ ఎవరు వచ్చేస్తున్నారో చూసేద్దాం. ఎస్, ముందుగా టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి 3 దమ్మున్నోళ్ళు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. నితిన్ టీం నుంచి లాఫింగ్ స్టార్స్ వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి లాఫింగ్ స్టార్స్ వచ్చేసారు అండ్ రేణు టీం నుంచి దమ్మున్నోళ్ళు వచ్చేసారు. కాబట్టి రేణు, సో ఇక మన గొడవ పక్కన పెట్టేసి ఫాస్ట్ గా ఈ రోజు ఇక లేట్ చేయకుండా టాస్క్ లోకి వెళ్ళిపోదామా? సో మీ వాళ్ళు లాఫింగ్ స్టార్స్ అని చెప్పావు కాబట్టి ముందు నీ టీం నుంచి ఒక లాఫింగ్ స్టార్ ని పిలువు, మేము నవ్వుకోవడానికి రెడీగా ఉన్నాం. సత్తా ఏంటో చూపించడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నవ్వించడానికి ఫస్ట్ లాఫింగ్ స్టార్ నెంబర్ 1 రెడీగా ఉన్నారు. సో లెట్ మీ నో హర్ నేమ్. వాట్స్ యువర్ నేమ్? సుధారాణి. సో ఫాస్ట్ గా ఈ రోజు నీకు వచ్చిన టాస్క్ ఏంటో చెప్పమంటావా? ఓకే. చెప్పకుండా ఏం చేస్తావు నువ్వు? నన్ను చూస్తావంట. ఓకే. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే సాంగ్ పాడాలి, కానీ ఆ సాంగ్ ని మార్చి పాడాలి. సో ఫస్ట్ అయితే నువ్వు మార్చి పాడాలంటే ఆ సాంగ్ వినాలి. కాబట్టి ఫస్ట్ అయితే ఆ సాంగ్ వినేద్దాం. ఓకేనా? హెవ్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు. చిన్ని 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 ఆశలు ఏవేవో గిచ్చి 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 గిచ్చిపోతున్నాయి. రైట్. సో మరి సుధారాణి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అండ్ బ్యూటిఫుల్ మెలోడీ వినేసావు కాబట్టి ఆ సాంగ్ ని మార్చి పాడాలి. చెటి చెటిగా అట్టుంది, గిటి గిటిగా విట్టుంది, నీ వైపే ముట్టింది మనసు. చిలపల చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సరమరమైపోయింది వయసు. చిక్కి 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 ఆశలు ఏవేవో గిబ్బి 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 గిబ్బిపోతున్నాయి. చిప్పి 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 ఊసులు ఇంకేవో గుద్ది గుద్ది చంపేస్తున్నాయి. పక్కే చూసి వెళ్ళు కూరలు పిరైనల్లో కాటు పటున్నల్లో మేదో చిగురున్నల్లో మేవోలరలు. సుధారాణి నిజంగా చాలా చక్కగా ఒక మంచి సాంగ్ ని డిఫరెంట్ గా, యాక్చువల్ గా మనం ఇప్పటిదాకా ప్యారడీ సాంగ్స్ విన్నాం, ఇది ప్యారడీ కాకుండా వర్డ్స్ మార్చి అండ్ టిక్ టిక్ కిట్ కిట్ గుద్దేసి ఇలా డిఫరెంట్ గా మార్చి
ఎనీవే సో ఫైనల్ గా మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంటర్టైన్ చేసాం. ఈ పాట సో మచ్. బాగుంది నితిన్, నాకు కూడా పాడాలనిపిస్తుంది. ఖచ్చితంగా అదే స్లిప్ నీకు కూడా ఇస్తాం తర్వాత. ఓకే రైట్, నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు రేణు టీమ్ బాయ్స్. సో మరి రేణు టీం నుంచి ఆ దమ్మున్నోళ్ళు ఎవరో చూసేద్దాం. హాయ్, హలో. ఏ బల చూస్తున్నా ఓరగా ఓరగా. ఆ మాట అంటే ఇప్పుడు టాస్క్ మర్చిపోతా, టాస్క్ చేయడు. ఓకే, నీ పేరు? నరసింహాచారి. నరసింహాచారి. నేను ముద్దుగా ఏమని పిలవచ్చు? వేర్ ఈస్ ద పిలక జుట్టు, వేర్ ఈస్ ద ఓల్డ్ బుట్, Where is the పంచకట్టు, where is the పిలక చుట్టు, where is the నిలువు పొట్టు చారి. చారీ నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? చారీ నీకు వచ్చిన టాస్క్ ఏంటో తెలుసా? ఏవండి విన్నారా మీరు? వినలేదు, మీరు చెప్తే వింటాం. ఏమిటో తెలుసా? అది డాన్స్ చెయ్యాలి. ఏమంటావు? చేస్తానంటావా? నా పరువు నిలబెడతావా? ఓకే, రెడీ? రెడీ. ఓకే, సో చారీ డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నాడు. కమాన్ చారీ. సిలకేమో శ్రీకాకుళం, హర్రే కులుకేమో మల్కీపురం. సిలకేమో శ్రీకాకుళం, కులుకేమో మల్కీపురం, సొగసేమో ఈశాపట్నం, దిగమగంలో అర్రె పెదవేమో పిఠాపురం, రుచి చూస్తే మిఠాయిపురం, నడుమేమో గరం గరం ధిమిలి బిచ్చేరో, ఇది టెక్కలి టెక్కుసిరో, మహాబాబిలిని కుల్సిరో, కుర్రకారుకి సరని గిర్రెక్కించే కిర్లం పూడి సరిగేరో, మాస్తో పెట్టుకుంటే అడగడిపోతే ఒంట్లో ఒక్కో నరం మెలిగడిపోతే. చారీ, ఏమన్నా చేశారో మీరు? అద్భుత. ఏమిటోనే మా అమ్మ చారీని చూస్తుంటే చాలా చక్కగా. నాదేంది? అది డైలాగ్, అది యాక్చువల్ గా నిన్న అయితే మాత్రం పెట్టేస్తావా? ఏమిటోనే రేణు చూస్తుంటే చాలా చక్కగా ముద్దొస్తున్నాడు, చాలా బాగా చేస్తాడు. పిల్లగాడిని చూస్తుంటే. రైట్, ఫైనల్ గా సూపర్బ్ అండ్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ బై చారీ. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్. అగైన్ రైట్, సో మరి ఒక ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ బాయ్స్ కాబట్టి నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నితిన్ టీమ్ గర్ల్స్. మరి నితిన్ టీమ్ నుంచి సెకండ్ గర్ల్ ఎవరు వస్తున్నారో చూసేద్దాం. కమ్ హియర్. అగైన్ రైట్, సో మరి నితిన్ టీమ్ నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి ఆల్రెడీ ఏం చెప్పేసామా స్టార్స్? లాఫింగ్ స్టార్. నాకు తెలియదు అనుకున్నా, నీకు తెలుసా లేదా అని అడిగా. సో లాఫింగ్ స్టార్ నెంబర్ 2. సో హాయ్. హాయ్, నీ పేరు? రాణి. రాణి. నిజంగా లాఫింగ్ స్టార్ అంటే లాఫింగ్ స్టార్స్ మా గర్ల్. చూసావా ఎంత నవ్వుతూ, ఎంత క్యూట్ గా, ఎంత బ్రైట్ గా. నీ రేస్ అండ్ ఇక్కడున్న ఎండ కంటే ఇక్కడున్న వెలుతురు కంటే నీ వెలుతురే నా మీద ఎక్కువ పడుతుంది. నీ కిరణాలు నాకు ఇక్కడ తగులుతున్నాయి. సో ఫస్ట్ అయితే నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఒక వేమన పద్యం చెప్పాలి అండ్ దాని తాత్పర్యం చెప్పాలి. ఓకేనా? ఆర్ యు రెడీ? హియర్ వి గో. యువర్ టాస్క్ స్టార్ట్స్ ఫ్రమ్ 3, 2, 1 గో. వేరు పురుగు జూరు వృక్షంబు జరుచును, చీడ పురుగు జూరు చెట్టు జరుచును, కుచితుండు గుణవంతు జరుచురా విశ్వదాభిరామ వినురవేమ. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్పు క్లియర్ గా. 3, 2, 1 గో. వేరు పురుగు జూరు వృక్షంబు జరుచును, చీడ పురుగు జేరు చెట్టు జరుచును, కుచ్చితుండ జరి గుణవంతం జరుచురా విశ్వదాభిరామ వినురవేమ. దానికి తాత్పర్యం చెప్పాలి. చీడ పురుగు వల్ల చెట్టు నాశనం అవుతుంది, అలే చెడ్డవాడి వల్ల గుణవంతుడు కూడా నాశనం అయిపోతాడు. అది ఇప్పుడు మొత్తానికి దానికి తాత్పర్యం అర్థమైందా? సో గుణవంతుడు నీలాంటి వాళ్ళ వల్ల నాశనం అయిపోతున్నారు నాలాంటి మంచి మనుషులు. సో ఎనీవే, సో ఫైనల్ గా తన టాస్క్ ని కంప్లీట్ చేసుకొని లాస్ట్ లో చెప్తాది క్లియర్ గా. నీకు పేర్లేదా? పేల్చుదాం ఇప్పుడు నెక్స్ట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు రేణు టీమ్ బాయ్స్. మరి రేణు టీమ్ నుంచి సెకండ్ దమ్మున్నోడు ఎవరు వస్తున్నారు చూసేద్దాం. కమ్ హియర్. హాయ్. హాయ్. హలో. హలో. హాయ్. అది పక్కకు పోయి మాట్లాడుకోండి. రైట్, ఎనీవేస్ ఫస్ట్ అయితే తన పేరు తెలుసుకుందాం. సాయి చందర్ వర్మ. సో సాయి చందర్ వర్మ, నెక్స్ట్ టాస్క్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే. సో స్టాండప్ కామెడీ చేయాలి. ఓకే. చేస్తావా? ఎస్. ఓకే, సో స్టాండప్ కామెడీ చేయడానికి సాయి చందర్ వర్మ రెడీగా ఉన్నాడు. హియర్ వి గో. 3, 2, 1 స్టార్ట్. అస్సలు సిగ్గుపడకు. వెల్. ఐ విల్ ఆస్క్ యు ఓన్లీ వన్ సింగిల్ క్వశ్చన్. ఒకటే, అమ్మ గొప్పదా ఫ్యాకల్టీ గొప్పదా? కాకపోతే మన కామెడీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఫ్యాకల్టీ, ఎందుకంటే అమ్మ పాడితే మనమే పండుకుంటాం, ఫ్యాకల్టీ లెసన్ చెప్తే క్లాస్ మొత్తం పండుకుంటారు.
ఒకవైపు కవితలు ఎట్లా ఉండే ఒకప్పుడు అంటే ఒక అమ్మాయిని వర్ణించాలంటే ద్రాక్ష తోట, పూల తోట, ఇంకేమైనా తోటలు ఉంటే అవి. ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్ లో ఒక అమ్మాయిని ఎట్లా వర్ణిస్తుందంటే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయి పోతుంది, ఎట్లా వర్ణిస్తారు చూడండి. అబ్బా కత్తిరా కత్త, గొడ్డలి గడపర కాదా. సో అలాగే మనం చాలా అనుకుంటాం ఏంటిది, నేను యాక్టర్ అయితే బాగుండు, యాక్ట్రెస్ అయితే బాగుండు, పొలిటీషియన్స్ అయితే బాగుండు, యాంకర్స్ అయితే బాగుండు. ఎందుకు? చదివే పని ఉండదు కదా. కాకపోతే ఇటువంటి సెలబ్రిటీస్ మన కాలేజీలో ఎగ్జామ్ రాసి పోయి మిడ్ ఎగ్జామ్స్ రాసి మన ఇంటర్నల్ సార్స్ పేపర్స్ వాల్యుయేషన్ అండ్ మై కరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది వాళ్ళ రిప్లై. సో ముందుగా చంద్రబాబు నాయుడు గారు పాపం ఎగ్జామ్ రాయలే సార్. సోరా అడుగుతుండు, ఏమో చంద్రబాబు ఎందుకు ఎగ్జామ్ రాయలే? మరి ఈరోజు చూసుకున్నట్టయితే అమరావతి పనిలో పడి అకౌంట్స్ ఎగ్జామ్ రాయ బదులు అమరావతి బడ్జెట్ రాసేసాను. నెక్స్ట్ ప్రకాష్ రాజు గారు లెక్చరర్, ఏమైనా ప్రకాష్ రాజు రాసావు కానీ ఏం రాసావు అర్థం కావాలంటే కవిత రాసాను సార్ అంటే. ఏం కవిత అంటే, అమ్మా గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, రాసుకోవడానికి పెన్ను ఇచ్చావు, తొడుక్కోవడానికి బట్టలు ఇచ్చావు, కానీ ఎందుకమ్మా గుర్తు పెట్టుకోవడానికి మెదడు ఇయ్యలే, అయినా ఎర్లీగా చచ్చావు. సో మనం క్యాజువల్ గా మనకి ర్యాప్ సాంగ్స్ అనేవి ఉన్నాయి, ర్యాప్ సాంగ్స్. సో మనం పడే కష్టాలు అవన్నీ ర్యాప్ లో పాడచ్చు. సో హియర్ వన్ ఇస్ ర్యాప్ సాంగ్ ఇస్ దేర్. నా పేరు వర్మ, నాకు చదువు అంటే చిరాక్, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అకౌంట్స్ అంటే భయం, లాస్ట్ బెంచ్ లో కూర్చుంటాను డిస్టర్బ్ చేస్తూ ఉంటున్నా, లెక్చరర్స్ అంటే నాకు భయం అసలు ఉండదు, ట్రిగర్ చేస్తూ ఉంటున్నా నేను ఫినిష్ చేస్తూ ఉంటున్నా, వైస్ ప్రిన్సిపల్ చేతులు నేను పన్నులుతుంటూ ఉన్నాను, పేరెంట్స్ అంటే ఏంటి బ్రో నాకు ఇష్టం మింగిల్ బ్రో, నా లైఫ్ నాది అంటే అసలు వినరు, హే యో బ్రాదర్ పేరెంట్స్ అంటే ఏంటి, యూత్ మాట వినమంటే అసలు వినరు, టాలెంట్ గుర్తు చేయమంటే చదువు అంటారు, ఈ దేశం ఈ లోకం ఎప్పుడు మారదు, I can transform ya, 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 I can trans. Okay, all right. ఓకే సూపర్. అండ్ రేణు టీమ్ నుంచి సెకండ్ టాస్క్ సాయి నిజంగా స్టాండప్ కామెడీ చించేశాడు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫుల్ టు నవ్వించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సాయి. అండ్ నీలో టాలెంట్ చాలా ఉందని నాకు అర్థమైంది. సో ఈ రోజు మొత్తం ఇచ్చిన పాపం మొత్తం చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నవ్వించేటట్టున్నారు. అందుకనే మా పొట్ట చెక్కలైపోయేలాగా ఉందని మధ్యలో మేమే ఆపేసాం, అంతేనా? నవ్వలేక ఆగిపోయాను. ఓకే రైట్. సో అందుకనే నీ నవ్వు చూడలేక, నీ నవ్వు తట్టుకోలేక నేనే ఆపమని చెప్పాను, ఇక్కడ భయంకరంగా నవ్వుతుందని. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయికి ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్. దట్స్ నైస్. ఓకే రైట్. సో మరి నెక్స్ట్ నా టీం నుంచి థర్డ్ గర్ల్ వచ్చేస్తుంది, లాఫింగ్ స్టార్. కమ్ హియర్. హలో, హాయ్, నీ పేరు? విజయ. సో రైట్, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చెయ్యాలి. సో ఆర్ యు రెడీ? yes. డాన్స్ అని నవ్వుకుంటూ చేస్తావు లేకపోతే సీరియస్ గా చేస్తావు? ఇట్లా నవ్వుతావా? నవ్వుతూనే ఇస్తా. దుకాన్ బంద్. బాగా చెప్తావు. వారి దేవుడో ఏం పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే, నోటికొచ్చిన పాటేదో పాడే 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 పాడే, ఒంటికొచ్చిన డాన్సేదో చేసేవో. It's time to party, it's time to party. Come on, come on, let's chill it, thrill it, kill it now. Come on, come on, be checking, check I'm wrong. Come on, come on, let's rock it, shake it, break it now. Come on, come on, take a jump, touch it, I'm wrong. It's time to party now. It's time to party now, Rave Opila. It's time to party now, Chetamola. It's time to party now, Rave Opila. Manakante Guppola, Tata Birla. ఓకే రైట్. సో మరి మొత్తానికి సూపర్ అండ్ ఫుల్ టు ఎనర్జెటిక్ అండ్ ఫుల్ టు జోష్ పెర్ఫార్మెన్స్ బై నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి విజయకి అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమాన్. రైట్, మరి నెక్స్ట్ రేణు టీం నుంచి దబ్బున్నోళ్ళు రెడీగా ఉన్నారంట. సో లాస్ట్ టాస్క్ చేయడానికి. సో రేణు మీ లాస్ట్ టాస్క్ చేయడానికి నుంచి దమ్మున్నోడు నెంబర్ 3 విజృంభించడానికి రెడీగా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ హిమ్. హలో, నీ పేరు? రాజ్ కుమార్. సో రాజ్ కుమార్, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. ఓకే, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే కబాలి డైలాగ్ ని నచ్మి స్టైల్లో చెప్పాలి. ఏమంటావు? చెప్పాలా? సే yes. ఓకే, సో కబాలి డైలాగ్ ని నచ్మి స్టైల్లో చెప్పడానికి మా టీం నుంచి దమ్మున్నోడు నెంబర్ 3 రాజ్ కుమార్ రెడీగా ఉన్నాడు.
3, 2, 1 స్టార్ట్. సినిమాలో విలన్లు లాగా ముఖం మీద గాడు పెట్టుకొని మీసాలు మెలేస్తూ లుంగి కట్టుకొని ఇట్లా నా లుంగి కట్టుకొని లుంగి కట్టుకొని పాత విలన్ హే కబాలి రా అనగానే వినయంగా వంగని హే బాస్ అంటాడే ఆ కబాలి అనుకున్నారు. కబాలీరా ఏ రాజ్ కుమార్ ఒక్కసారి నిప్పురా అనవా నచ్మి స్టైల్లో. పాత సినిమాల్లో మొహాన ఘాటు పెట్టుకొని మీసాలు మెలేసుకొని బాబా ఏరా కబాలి అనగానే ఒంగోని ఎస్ బాస్ అంటాడు. ఆ కబాలి అనుకున్నారా? కబాలీరా. రైట్. సో మరి మొత్తానికి టాస్క్ లో అద్భుతంగా అండ్ సూపర్ గా కంప్లీట్ చేసుకున్నందుకు బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఇద్దరికి థ్యాంక్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు టాస్క్. సూపర్ ఫనీగా అండ్ ఫుల్ 2 ఎంటర్టైన్ చేశారు అండ్ ఫుల్ 2 నవ్విచ్చారు. కాబట్టి ఇప్పుడు అసలు సిస్లైన ఫుల్ 2 కాంపిటేటివ్ గేమ్స్ రాబోతున్నాయి. సో నితిన్ టీమ్ వర్సెస్ రేణు టీమ్. సో మరి ఈ కాంపిటేటివ్ గేమ్స్ లో ఎవరు గెలుస్తారో ఏంటో తెలియాలంటే ఈ రోజు మన ఫస్ట్ గేమ్ లోకి వెళ్ళిపోవాలి. జంపింగ్ జపాన్. జంపింగ్ జపాన్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 జంబో స్టార్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. కమ్ ఆన్ బాయ్స్. నెక్స్ట్ మరి ఈ గేమ్ ఆడటానికి మా టీం నుంచి జంపింగ్ స్టార్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 5 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే మరి ఈ జంపింగ్ జపాన్ గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ అనుకున్నాం. పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు బాయ్స్ అండ్ గర్ల్స్. నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీ. సో జంపింగ్ జపాన్ గేమ్ ని అమ్మాయిలు ఎలా ఆడతారంటే నా చేతిలో స్కిప్పింగ్ రోప్స్ ఉన్నాయి. సో ఈ స్కిప్పింగ్ రోప్స్ తీసుకుని అమ్మాయిలు ఇక్కడ నుంచి స్కిప్పింగ్ చేస్తూ అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఎల్లో కలర్ బౌల్ లో 5 బాల్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క బాల్ తీసుకుని మళ్ళీ అక్కడ నుంచి స్కిప్పింగ్ చేస్తూ వెనకొచ్చి వెనుకున్న రెడ్ కలర్ బౌల్ లో ఆ 5 బాల్స్ ని వేసేయాలి. అండ్ ఈ గేమ్ ని అబ్బాయిలు ఎలా ఆడతారు నితిన్? సో బాయ్స్ 5 మెంబర్స్ ఫస్ట్ ఒక పర్సన్ ఇలా వచ్చి ఇలా బెండ్ చేసి ఉంటాడు. సో అతని మీద నుంచి ఇంకొక పర్సన్ దూకి పొజిషన్ తీసుకుంటాడు. సో అలా థర్డ్ పర్సన్ వాళ్ళిద్దరి మీద నుంచి జంప్ చేసి థర్డ్ పర్సన్ కూడా పొజిషన్ తీసుకుంటాడు. అండ్ ఫోర్త్ పర్సన్ కూడా అలా 3 మెంబర్స్ మీద నుండి జంప్ చేసి 4th పొజిషన్ తీసుకుంటాడు. సో ఇలా ఆల్టర్నేటివ్ గా జంప్ చేసుకుంటూ ఆ కార్నర్ వరకు వెళ్ళాలి. సో అక్కడ మీకు ఎల్లో కలర్ బౌల్ ఉంది. ఆ బౌల్ లో 5 బాల్స్ ఉన్నాయి. సో ఆ 5 బాల్స్ తీసుకొని యాజ్ టీస్ నేను ఎలా చెప్పానో అలానే సేమ్ బెంచ్ చేసి ఒకళ్ళ మీదుగా ఒకళ్ళు జంప్ చేసుకుంటూ వచ్చి ఇక్కడున్న రెడ్ కలర్ బౌల్ లో 5 బాల్స్ వేయాలి. లాస్ట్ బాల్ వచ్చి బౌల్ లో పడే వరకు కూడా టైమర్ రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఫాస్ట్ గా ఈ గేమ్ ని ఎవరు కంప్లీట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో మరి ఫస్ట్ ఈ రోజు ఈ గేమ్ ఆడటానికి మా టీమ్ గర్ల్స్ కన్నా ఫస్ట్ బాయ్స్ ఆడతారు. ఎందుకంటే యాక్చువల్ గా టాస్క్ మేము స్టార్ట్ చేసాం కాబట్టి. బొంగుడు దూకుడు అనగానే మా వాళ్ళు మంచి హుషారు మీద ఉన్నారు. ఏమంటారు అబ్బాయిలు? Yes, come on. Here we go from 3, 2, 1, go. ఓకే సో జంపింగ్ జపాన్ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి జంపింగ్ స్టార్స్ వచ్చేసారు. 3, 2, 1 జంప్. జంపింగ్ జపాన్ గేమ్ ని అమ్మాయిలు అబ్బాయిలు ఫినిష్ చేస్తారు. మరి ఏ టీం అయితే తక్కువ టైం లో ఫినిష్ చేస్తే వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్, రైట్? సో ముందుగా మా టీం అబ్బాయిలు జంపింగ్ జపాన్ గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 2 minutes 26 seconds. ఈ రోజు జంపింగ్ జపాన్ గేమ్ లో మరి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 35 seconds లో. సో మరి ఫైనల్ గా జంపింగ్ జపాన్ విన్నర్స్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ ట్రై బాయ్స్.
ఇప్పుడు మన కోసం ఒక అద్భుతమైన స్పెషల్ పర్ఫార్మెన్స్. లెట్స్ ఎంజాయ్. అనడం మానేసి మనకే తెలియని ఫ్యూచర్ గురించి ఫూలిష్ ప్రశ్న ఏంటి, నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి. ఇంట్లో నాన్నైనా వంటింట్లో అమ్మైనా పేపర్ బాయ్ అయినా ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయినా పరీక్షలన్నీ చించేసావని ప్రైజింగ్ మానేసి అరే వచ్చిన మార్పులు మరిచేలా ఈ క్వశ్చన్ మార్క్ ఏంటి, నెక్స్ట్ ఏంటి ఈ గోల్ ఏంటి. ఓకే, సో మరి ఒక సూపర్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మరొక సూపర్ ఫనీ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. ఓకే రైట్, సో మరి మొత్తానికి మనం వచ్చేసాం బెలూన్ బ్లాస్ట్ గేమ్ లోకి. గేమ్ నుంచి ఆ 2 గర్ల్స్ ఎవరు వస్తున్నారు చూసేద్దాం. లెట్ మీ ఇన్వైట్ 2 గర్ల్స్, కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి 2 బాయ్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. బాయ్స్ కమ్ ఆన్. ఓకే, సో మరి మొత్తానికి మనం వచ్చేసాం బెలూన్ బ్లాస్ట్ గేమ్ లోకి. సో మరి ఈ గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ కావాలి అండ్ పార్టిసిపెంట్స్ కావాలి. సో మరి ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి, చూస్తున్నారు కదా. నా చేతిలో కలర్ఫుల్ బెలూన్స్ అండ్ అక్కడ ఒక మ్యాట్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఎలా ఆడాలి, హౌ? సో బాయ్స్ అండ్ గర్ల్స్, బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే ఇద్దరిలో ఒకరు అక్కడ మ్యాట్ మీద వాళ్ళ పొజిషన్ తీసుకుంటారు, నీల్ డౌన్ చేసి వంగవాలి. సో సెకండ్ పర్సన్ మా చేతిలోంచి ఒక బెలూన్ తీసుకుని అక్కడ వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఎవరైతే అక్కడ పొజిషన్ తీసుకున్నారో వాళ్ళ వీపు పైన బెలూన్ పెట్టి కూర్చొని బ్లాస్ట్ చేయాలి వితౌట్ యూజింగ్ హ్యాండ్స్ అండ్ వితౌట్ యూజింగ్ నెయిల్స్. సో ఎవరైతే అక్కడ పొజిషన్ తీసుకున్నారో వాళ్ళు బెలూన్ బ్లాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బెలూన్ కోసం వస్తారు. ఎవరైతే బ్లాస్ట్ చేశారో వాళ్ళు అక్కడ పొజిషన్ తీసుకుంటారు. ఈ గేమ్ కి ఈచ్ టీమ్ కి 90 సెకండ్స్ టైం ఇస్తాము. ఈ 90 సెకండ్స్ టైం లో ఏ టీమ్ అయితే ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో ఈ రోజు ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? Are you ready? Come on. Here we go from 3, 2, 1, go. ఓకే రైట్, సో మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి మా 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఆల్రెడీ 1 గర్ల్ అక్కడ పొజిషన్ లో ఉంది, ఇంకొక గర్ల్ ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ లో ఉంది. Here we go from 3, 2, 1, go. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ని నితిన్ టీం నుంచి అమ్మాయిలు ఫినిష్ చేశారు. జస్ట్ 5 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో మా అబ్బాయిలు, మా ఫంకీ బాయ్స్ బ్లాస్ట్ చేసిన బెలూన్స్ 7 బెలూన్స్.
యాక్చువల్లీ మా అబ్బాయిలు మా ఫంకీ బాయ్స్ ఏం చేశారంటే 9 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు, బట్ అందులో 2 వాళ్ళ హ్యాండ్స్ యూస్ చేసి బ్లాస్ట్ చేశారు. ఎనీవేస్ ఏదైతే బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో విన్నర్స్ వైన్ టీమ్ ఫంకీ బాయ్స్. బాయ్స్ సే చెస్. Okay, right. Anyways, boys, thank you so much and congratulations. You too. Good try. సో ఇప్పుడు జల్ జల్జీగాలో మనందరి కోసం స్పెషల్ గా ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. ABCD లెటర్స్ అన్ని రాసి LOVE మాత్రం రౌండ్ చేసి చంపేసావే నన్ను రెండు పెదవుల్లోని మౌనం చెరిపేసి 3 ముక్కలు చెప్పేసాగా నువ్వే నచ్చేసి నా మనసుని మొత్తం ఊరించేసి రేపటి దాకా నన్నే ఆపేసి చంపేసావే నన్ను నింపేసావే నాలో నిన్ను చంపేసావే నన్ను నింపేసావే నాలో నిన్ను. Okay, right. సో మీరు ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చూసేసాం అండ్ ఫుల్ టు ఎంజాయ్ చేశారు మీరు కూడా. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా ఎంజాయ్ చేశారో వాళ్ళని అడిగేద్దాం. సో బాయ్స్ అండ్ గర్ల్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రైట్. ఇంత సూపర్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే పకడో పకడో. పకడో పకడో గేమ్ ఆడడానికి నా టీం నుంచి 2 అబ్బాయిలు అలానే నితిన్ టీం నుంచి 2 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ఫస్ట్ గా నా టీం నుంచి పకడో పకడో గేమ్ ఆడటానికి 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే, సో ఈ డిఫరెంట్ గేమ్ ని చాలా డిఫరెంట్ గా ఆడాలి కాబట్టి నా టీం నుంచి 2 కంట్రీ స్టార్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే, సో మరి పకడో పకడో గేమ్ ఆడటానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మనకి కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, రైట్. సో మరి పకడో పకడో గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ అనుకున్నాం, ప్రాపర్టీస్ అనుకున్నాం. సో మరి పార్టిసిపెంట్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా అక్కడ ఒక బాస్కెట్ లో ఫుల్ ఆఫ్ స్మైలీ బాల్. సో మరి ఫస్ట్ గా బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే, ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 2 ముందుగా వస్తే 2 బాయ్స్ ఉంటారు కాబట్టి 90 డివైడ్ చేస్తాం. సో 2 బాయ్స్ కి 180 సెకండ్స్ టోటల్ ఇస్తాం. సో ఫస్ట్ 90 సెకండ్స్ లో ఒక బాయ్ వచ్చి అంటే ఒక అతను వచ్చి అక్కడ నిల్చుంటాడు అండ్ అక్కడ టబ్ లో చాలా స్మైలీ బాల్స్ ఉన్నాయి. యాక్చువల్ గా ఈ గేమ్ ఏంటంటే ఆ 90 సెకండ్స్ లో మీ బాడీ మీద ఎన్ని హోల్డ్ చేయగలుగుతారో బాల్స్ బాడీ మీద. సో ఆర్మ్స్ లో అయితే ఏంటి అండ్ లెగ్స్ మధ్యలో అయితే ఏంటి, పాకెట్స్ లో అయితే ఏంటి, ఎలా అయితే ఏంటి. సో మరి మొత్తానికి 90 సెకండ్స్ లో సో ఎన్ని బాల్స్ ని కలెక్ట్ చేస్తారో, ఎన్ని బాల్స్ ని హోల్డ్ చేస్తారో సో చూద్దాం. సో మరి ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ కి గేమ్ అర్థమైంది కదా. ఈ గేమ్ ఆడటానికి నితిన్ టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? సో మరి ఫస్ట్ గర్ల్ హూ ఇస్ గోయింగ్ దేర్ టు ప్లే దట్ గేమ్. పకడో పకడో గేమ్ ఆడటానికి మా 2 గర్ల్స్ నుంచి ఒక గర్ల్ రెడీగా ఉంది. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. All eyes on me. All eyes on me. All eyes on me. Go in. ఓకే, రైట్. సో మరి పకడో పకడో మా గర్ల్స్ నుంచి ఫస్ట్ గర్ల్ కంప్లీట్ చేసుకుంది. ఈ 90 సెకండ్స్ లో ఎన్ని బాల్స్ ని హోల్డ్ చేసిందో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో 90 సెకండ్స్ లో 11 బాల్స్ ని హోల్డ్ చేసింది. సూపర్. ఓకే, మరి భవానీకి కూడా 90 సెకండ్స్ ఉంటాయి. ఆ 90 సెకండ్స్ లో మరి భవానీ ఎన్ని హోల్డ్ చేసిందో చూద్దాం. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో స్టార్ట్. All eyes on me. All eyes on me. All eyes on me. Go in. ఓకే, రైట్. సో మరి భవానీ 90 సెకండ్స్ లో ఎన్ని హోల్డ్ చేసిందో చూద్దాం అండ్ విల్ స్టార్ట్ విత్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 15,
16, 17. 90 seconds లో భవానీ హోల్డ్ చేసిన బాల్ 17. సూపర్. అండ్ మొత్తానికి మా 2 girls ఇద్దరు 180 seconds కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ మరి ఆ 180 seconds బాయ్స్ రిమైనింగ్ ఉన్నాయి కాబట్టి ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. పక్కడో పక్కడో గేమ్ ని ఆడడానికి నా టీం నుంచి కంట్రీ నెంబర్ 1 వచ్చాడు. Are you ready? Okay, 3, 2, 1, start. All eyes on me. All eyes on me. All eyes on me. సో మరి ఫస్ట్ అయితే నీ 90 seconds లో నువ్వు హోల్డ్ చేసిన బాల్స్ ఎన్నో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 21, 22, 23. 90 seconds లో 23 కరెక్ట్ చేశారు అండ్ 23 హోల్డ్ చేశారు. సూపర్. Okay, so పక్కడో పక్కడో గేమ్ ఆడడానికి కంట్రీ నెంబర్ 2 రెడీగా ఉన్నారు. 3, 2, 1, start. All eyes on me. All eyes on me. All eyes on me. Go 90 seconds లో మన కంట్రీ నెంబర్ 2 ఎన్ని హోల్డ్ చేశాడు విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ 1, 2, 3, 4, 5, 6, 20, 21, 22, 23, 27. ఈ రోజు పకడోలో మరి మా గర్ల్స్ కి 180 seconds ఇచ్చాం. సో మరి ఆ 180 seconds లో మరి మా గర్ల్స్ హోల్డ్ చేసిన బాల్స్ 23. కమ్ ఆన్ గర్ల్స్. 180 seconds లో మా బాయ్స్ హోల్డ్ చేసిన బాల్స్ 50 balls. సూపర్. కమ్ ఆన్ బాయ్స్. ఓకే సో మరి ఫైనల్ గా ఈ రోజు పకడో విన్నర్స్ ఆర్ రేరు టీమ్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. Boys say yes. అలాగే థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ట్రై గర్ల్స్. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫైనల్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ గేమే సై అంటే సై. సో మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి, ప్రాపర్టీస్ కావాలి. పార్టిసిపెంట్స్ రేణు టీం నుంచి 3 అండ్ నితిన్ టీం నుంచి 3 అమ్మాయిలు. సో బిఫోర్ దాట్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే మరి సై అంటే సై గేమ్ ఆడటానికి సై అంటూ మా టీం నుంచి 3 girls రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. రేణు టీం నుంచి సై అంటే సై గేమ్ ఆడడానికి 3 కండల వీరులు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే యూ హ్యావ్ టు సే హౌ. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 3 boys ముందుగా వస్తే 2 boys ఇలా 2 hands ని హోల్డ్ చేసుకొని ఇలా పట్టుకొని ఉంటారు అండ్ థర్డ్ పర్సన్ ని ఈ 2 hands మీద ఇలా కూర్చోబెట్టుకొని క్యారీ చేస్తూ అక్కడ దాకా తీసుకొని వెళ్తారు. సో సిట్టింగ్ పొజిషన్ లో ఉన్న పర్సన్ లెగ్స్ తో అక్కడ ఉన్న బాక్సెస్ ని పిక్ చేయాలి. పిక్ చేస్తారు కాబట్టి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మీరిద్దరు క్యారీ చేస్తూ ఇక్కడికి తీసుకొని వస్తారు అండ్ ఆ బాక్స్ ని దీంట్లో డ్రాప్ చేయాలి. సో ఇలా బాయ్స్ కి 2 minutes ఇస్తాం అండ్ గర్ల్స్ కి 2 minutes ఇస్తాం. ఈ 2 minutes లో ఎవరు ఎక్కువ బాక్సెస్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అని అనుకుంటారు కానీ కాదు. బికాస్ ఇట్స్ ఫైనల్ బ్యాటిల్ కాబట్టి ఈ గేమ్ లో చిన్న ట్విస్ట్ ఉంది. దానికి పెద్ద లెక్కే ఉందండి. దాని తర్వాత సరి చేద్దాం. ముందైతే ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి కండల వీరులు రెడీగా ఉన్నారు. ఏమంటారు అబ్బాయిలు? రైట్, కమ్ ఆన్. సై గేమ్ ఆడడానికి కండల వీరులు ఆర్ యు రెడీ? ఓకే 3, 2, 1 గో.
సో సైంటిస్ట్ సాయి గేమ్ ని ఆ టీం నుంచి కండల వీరులు ఫినిష్ చేశారు. అండ్ ఈ గేమ్ లో మా వీరులు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ లైక్ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27. 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39. Okay, next we'll go with lemons. 1, 2, 3, 4 and 5. lemons. మా బాలు కలెక్ట్ చేశారు 5 lemons. Next we'll go with smiley balls. 1, 2, 3 and 4. బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి మరి సై అంటే సై గేమ్ ఆడటానికి మా 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? లెట్స్. ఓకే, సో మరి సై అంటే సై గేమ్ ఆడటానికి మా 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. 3 2 1 గో. సాయి గేమ్ ని నితిన్ టీం నుంచి అమ్మాయిలు కూడా ఫినిష్ చేసుకున్నారు. మరి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్, లెమన్స్, చాక్లెట్స్ అండ్ బాల్స్ ఏవేవి ఎన్ని పిక్ చేశారో వెల్ సీ. సో ముందుగా ఏం చేద్దాం, చాక్లెట్స్ కౌంట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. 23 24 and 25. నితిన్ టీం అమ్మాయిలు 25 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ లెమన్స్. yes 1 2 and 3 లెమన్స్. సో మరి ఫైనల్ గా మిగిలినవి బాల్స్. సో ఆ బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. 1 2 ఓన్లీ 2 బాల్స్. సో మరి సై అంటే సై గేమ్ నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. yes సైంటిస్ట్ సై గేమ్ ని రెండు టీమ్స్ నుంచి అమ్మాయిలు అబ్బాయిలు ఫినిష్ చేస్తారు. మరి ఈ గేమ్ లో ఉన్న ట్విస్ట్ వాట్? ఓకే రైట్. సో మరి చూస్తున్నారు కదా, ఇక్కడ 3 కార్డ్స్ ఉన్నాయి అండ్ ఆ 3 కార్డ్స్ లో డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 30 అండ్ ఒక దాంట్లో 50 అండ్ ఫైనల్ గా 100 ఉంటుంది. సో ఇక్కడ మనకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్ ఉంది. స్కోర్స్ అనేవి ఎలా డిసైడ్ అవుతాయంటే, సో మరి ఫస్ట్ గా ఈ రోజు బాయ్స్ ఈ గేమ్ ని ఆడారు కాబట్టి బాయ్స్ స్కోర్స్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో అది ఎలా అంటే, సో ఒకవేళ బాయ్స్ 20 చాక్లెట్స్ కలెక్ట్ చేస్తే ఆ 20 చాక్లెట్స్ కి 3 కార్డ్స్ లోంచి ఒక కార్డ్ పిక్ చేస్తారు మా టీమ్ గర్ల్స్. దాంట్లో ఒకవేళ 50 వస్తే ఆ 20 చాక్లెట్స్ ఇంటూ 50. సో స్కోర్స్ అనేవి అలా డిసైడ్ అవుతాయి. స్కోరింగ్ ఎలా డిసైడ్ అవుతుందో ఇప్పుడు అర్థమైపోయింది కాబట్టి సో మరి ఫస్ట్ గా విల్ స్టార్ట్ విత్ రేణు టీమ్ బాయ్స్. సో బాయ్స్ ఆర్ యు రెడీ? రెడీ. ఓకే బాయ్స్ ముందుగా ఏ స్కోర్ కి వెళ్దాం. చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 39. ఓకే 39 చాక్లెట్స్. సో 39 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 50. 39 into 50. నెక్స్ట్ ఏ స్కోర్ కి వెళ్దాం. లెమన్స్. ఎన్ని లెమన్స్? 5. 5. సో 5 లెమన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 30. 5 into 30. ఓకే బాయ్స్ నెక్స్ట్ ఏ స్కోర్ కి వెళ్దాం. బాల్స్. బాల్స్. ఎన్ని బాల్స్? 4. 100. 100. 4 into 100. బాయ్స్ వాళ్ళ స్కోరింగ్ ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి మూవ్ ఆన్ టు నితిన్ టీమ్ గర్ల్స్. గర్ల్స్ మనకి ఇక్కడ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ 3 ప్రాపర్టీస్ లో మనకి ఫస్ట్ గా కావాల్సిన స్కోరింగ్ ఏంటి? చాక్లెట్స్. చాక్లెట్స్. సో ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 25. 25. సో మీరు కలెక్ట్ చేసిన 25 చాక్లెట్స్ కి మా వాళ్ళు ఇచ్చిన స్కోర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 50. 25 into 50. So girls,
next we'll go with Lemons. lemons. Any lemons? 3 lemons. Okay, 3 lemons ki mere just score. 100. 3 into 100. Amailu, next. Balls. Any balls? 2 balls. 2 balls. So 2 balls ki 30. 2 into 30. రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై స్కోరింగ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ స్కోర్స్ ఏంటో ఓకే రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై ఫినిష్ చేసుకున్నాం. సో మరి ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 17. What's happening? చెప్తా, అదే జరిగేది ఏంటో చెప్తాను. సో రైట్, మరి ఈ రోజు ఫైనల్ గా సై అంటే సైలో మరి మా గర్ల్స్ చేసిన స్కోరింగ్ 1610. కమ్ ఆన్ గర్ల్స్. ఓకే, సైంటిస్ట్ సైకిల్ లో మా అబ్బాయిలు స్కోర్ చేశారు. ఇట్స్ 2500. Finally, scientist cycle winners Renu team boys. కంగ్రాచులేషన్స్ బాయ్స్. Boys say yes. సైంటిస్ట్ సైకిల్ లో విన్నర్స్ ఉన్నారు, అలానే రన్నర్స్ ఉన్నారు. సో విన్నర్స్ కి రన్నర్స్ కి స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళకి స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడానికి స్పెషల్ పర్సన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ వి మహేందర్ సార్, వైస్ ప్రిన్సిపల్. వి వెల్కమ్ యూ సార్. Okay, next I would like to invite M. Praveen Kumar sir, Triple HOD. Next I would like to invite B. Kishore Kumar sir, H1S HOD. Welcome sir. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జైల్ జైల్ జిగా కరీంనగర్ లోని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో మరి స్టూడెంట్స్ నిజంగా ఫుల్ జోష్ గా అండ్ ఫుల్ యాక్టివ్ గా మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేశారు. సో మరి ఫైనల్ గా ఈ రోజు మన జైల్ జైల్ జిగా ప్రోగ్రామ్ ఎలా అనిపించిందో ఇక్కడ స్పెషల్ గెస్ట్ ని తెలుసుకుందాం. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? మా స్టూడెంట్స్ చాలా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈటీవీ ప్లస్. I would like to thank the team of ETV Plus. జిల్ జిల్ జిగా ప్రోగ్రామ్ అంతకు మించి ఉంది. జిల్ జిల్ జిగా ప్రోగ్రామ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి ఫైనల్ గా ఈ రోజు మన ఫైనల్ బ్యాటిల్, మోస్ట్ ఫైనల్ గేమ్ సై అంటే సై ఫినిష్ చేసుకున్నాం. సో మరి ఈ రోజు సై అంటే సైలో విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. సో మరి ఫస్ట్ గా ఈ రోజు రన్నర్స్ ఆర్ నితిన్ టీమ్. సో మరి రన్నర్స్ కి క్యాప్స్ అందేయాల్సిందిగా ఇక్కడ మేనేజ్మెంట్ ని కోరుతున్నాను. అలాగే ఈ రోజు సై అంటే సైలో విన్నర్స్ ఆర్ రేణు టీమ్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. సో మరి బాయ్స్ కూడా మెమెంటోస్ అందేయాల్సిందిగా మేనేజ్మెంట్ ని కోరుతున్నాను. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన జైల్ జైల్ జిగా కరీంనగర్ లోని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్ లో మరి ఇంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నామంటే కేవలం ద సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో సైంటిస్ట్ సైకిల్ లో రన్నర్స్ కి క్యాప్స్, అలానే విన్నర్స్ కి మొమెంటోస్ వచ్చేసాయి. బాయ్స్ అండ్ గర్ల్స్ హ్యాపీ? బాయ్స్ డన్. ఓకే, వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్స్ కూడా వచ్చేసాయి. అండ్ ఈ గేమ్ ని ఇంత బాగా ఆడారు గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాయ్స్ థ్యాంక్స్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన జైల్ జైల్ జిగాలో ఇక్కడున్న స్టూడెంట్స్ అందరూ జిగా జిగా అంటూ ఎంజాయ్ చేశారు కాబట్టి సో మరి ఫైనల్ గా ఈ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు గేమ్స్ ని ఫుల్ కాంపిటేటివ్ గా తీసుకొని ఆడారు. కానీ ఫైనల్ గా బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కాదు విన్ అయింది. సో ఈ రోజు విన్ అయింది ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్. ఓకే, సో మరి మొత్తానికి ఈ రోజు మన గేమ్స్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు మీరు అండ్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా. సో వ్యూవర్స్, ఇది ఈ రోజు మన జైల్ జైల్ జిగా. సో ఇలాంటి మరొక బ్యూటిఫుల్ అండ్ ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ జిగా జిగా చేయడానికి మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is signing off. This is Vero and that is Nitin. Bye. స్టూడెంట్స్, రేపు సూర్యుడి మీద పాఠం చెప్తున్నా మీరంతా తప్పకుండా రావాలి. సారీ మామ్, మా అమ్మ అంత దూరం పంపించదు. రే, నువ్వు ఈ పంచులు ఎప్పుడు మాంతావరా? మీరు పాఠం చెప్పడం మానినప్పుడు. రే బిట్టు, క్వశ్చన్ అడుగుతాను చెప్పరా? అడగండి మ్యామ్. ఎదుటి వారికి వినే ఆసక్తి లేకపోయినా చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పే వాళ్ళని ఏమంటారా? టీచర్ అంటారు.